టైగర్ ధర్మ, రౌడీ రుద్ర, టైగర్ ధర్మ. మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి, సరేనా? అయినా సరే ఈయన గారు ఇంత పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అబ్బా వదలండి, ఆయన ఇంత పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళారండి? చిన్న కేసు పని మీద బయటకు వెళ్ళేస్తున్నాను జానకి. మీకెప్పుడు ఆ కేసుల గురించే కానీ ఇంట్లో ఒక పిల్లం ఉంది, ఇద్దరు పిల్లలున్న సంగతి అసలు మీకు గుర్తుందా? జానకి, ఈ ప్రపంచంలో పోలీసు అనేవాడు పగలు రాత్రి కష్టపడ్డాడు కాబట్టి ఈ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎప్పుడు చూసినా ఆ కేసుల గురించే కాదండి, కాస్త అప్పుడప్పుడు మా గురించి కూడా ఆలోచించండి. జానకి, జానకి, నువ్వు ఈ బొంగ ముద్దులో ఎంత ముద్ద? అబ్బా ఇంకా ఆపండి, రాత్రి చేసిన అల్లరి ఇంకా సరిపోలేదా? మళ్ళీ పొద్దు పొద్దునే మొదలు పెట్టేశారు. జానకి, నువ్వు ఈ బొంగ ముద్దులో ఎంత ముద్ద వస్తున్నావో తెలుసా? ఆహా, ఎంత అందంగా ఉన్నానేంటి? ఏమిటో అమ్మాయి గారిని ఎప్పుడు చూసినా నా కంటికి కొత్తగానే కనిపిస్తారు. అబ్బా ఇంక వదలండి బాబు, ఇంట్లో పనంతా అలాగే ఉంది. వదులుతాను కానీ నా మామూలు నాకు ఇస్తే వదిలేస్తాను. ఆహా, రోజు నన్ను అడిగి తీసుకున్నట్లు ఈ రోజు ఏంటి శ్రీవారు కొత్తగా అడుగుతున్నారే? రోజు నేను అడిగి తీసుకుంటున్నాను కానీ ఈ రోజు ఏదో నాకు కొత్తగా ఇస్తావని ఆశగా చూస్తున్నాను. మేము ఆడవాళ్ళం బాబు, మేము డైరెక్ట్గా అడగలేము, అలానే మీకు అడ్డు కూడా చెప్పలేము. జానకి, నువ్వు ఇలా మన్మథ బాణాలు సంధిస్తుంటే నేను ఉద్యోగం మానేసి మన్మథ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఎట్టెట్ట శ్రీవారు, ఉద్యోగం మానేసి అడగింట పని మొదలు పెట్టి భూమి పెట్టేస్తుందంట. జానకి, ముద్దు పెట్టాల్సిన చేతి మీద కాదు. ఛీ పోండి బాబు, మీరు రాను రాను మరి చిన్నపిల్లలా తయారవుతున్నారు. కావాల్సింది తీసుకోకుండా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఏవండి, మీకు అసలు రాను రాను సిగ్గనదే లేదండి బాబు. నీ దగ్గర నాకెందుకు సిగ్గు? చరిత్ర మనకు నేర్పింది ఒక్కటే, మనం బ్రతకాలంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎంత మందినైనా చంపొచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీవన్, బీ ఓన్లీ వన్. హలో బ్యూటీ, గులికే కుందనపు బొమ్మలా, మెరిసే కోహినూర్ డైమండ్లా ఉన్నావు. నువ్వేనా ఏసీపీ జయసింహ గాడి ముద్దుల పెళ్ళానివి? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అపరంజి బొమ్మ లాంటి నిన్ను, పారిజాత పుష్పం లాంటి నీ సొగసుని కళ్ళారా చూసి మంత్రముగ్ధుడినైనా మగసిరిగల మగాణ్ణి, కోడె వయసు కుర్రవాణ్ణి. రే చెత్తవాగుడు వాకుండా వచ్చిన పనంటో అది చెప్పరా. అందం అభినయంతో పాటు
పొగరు వగరు అన్నీ కలగలిపిన నీలాంటి అప్సరసను ఒక్కసారైనా కసి తీరా అనుభవించాలని నా మనసు తహతహలాడుతుంది. నా కోడె వయసు బుసలు కొడుతుంది. రే పద్ధతి లేని పశువుల సోదరులని హీనుల్లా వాగుతున్నావు. ఇంతకీ ఎవడ్రా నువ్వు? దశకంఠ దశగ్రీవ దశోన్ముఖుడు, సురలోక అధినేత, అసురుల చక్రవర్తి, లంకాధిపతి. ఏ నామము జపించినా ముల్లోకాలకు ముచ్చమటలు పట్టును. ఏ నామస్మరణ చేసినా అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుతురు. ఏ నామము తలచినా నవ్వులు సురులు గజ గజ వణుకుదురు. అట్టి పరాక్రమవంతుణ్ణి ఈ స్టేట్లోని పోలీసుల పాలిట సింహ స్వప్నాన్ని దశాబ్ద కాలంగా బెజవాడ రాజకీయాలను శాసిస్తూ ముచ్చటగా మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే శివారెడ్డి ముద్దుల తమ్ముడు సత్యానే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? బెజవాడలో జరుగుతున్న కాల్మని వ్యవహారాల గురించి, సెక్స్ రాకెట్ దురాగతాల గురించి నీ మొగుడు అదే ఆ జయసింహగాడు ఆధారాలు సేకరించి రిపోర్ట్ తయారు చేసి ఫైల్ని పైకి పంపిస్తున్నాడంట. రే నా భర్త నీతి నిజాతికి మారు పేరురా. ప్రజల్ని అన్యాయం ఎప్పుడు సహించలేరు. అయినా ఆయన అవతరమించిన ఉగ్ర నరసింహం రా. మొగుడికి తగ్గ పెళ్ళాన్ని వినిపించుకున్నా, కానీ మర్యాదగా చెప్తాండా నీ మొగుడు ఆ ఫైల్ని పైకి పంపించటానికి వీల్లేదు. మా ఆయనకి కళ్ళలో కూడా అడ్డు రావాలని చూడకు. ఆయన కత్తరానికి అడ్డు రావాలని చూసావో అయిపోతావు. ఆ సింహంతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఎంత పొగరే నీకు! నేనంటే లెక్క లేకుండా నన్నే హెచ్చరించి మాట్లాడుతాను. రే నీలాంటి చెత్త వాగులకి భయపడే రకాన్ని కాదురా. ఈ సత్యం నీలాంటి బేవర్స్ కాళ్ళకు లొంగడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు చూడవే, పొగరెక్కిన నీ అందాన్ని కసితీరా అనుభవించి నీ శీలాన్ని దోచుకుంటా, నీ అందంతో ఆడుకుంటా. వద్దు, దగ్గరికి రావద్దు. ఈ సత్యాగాడి మగతనం ఏంటో నీకు రుచి చూపించి నీకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పిస్తా. అన్నం పెడతాను, ఏం చేయొద్దు. జానకి, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ లుచ్చాగాడిసి నేను సంగతి చూసుకుంటాను. ఎరా సత్య, మతం పట్టిన అడ్డగాడిదిలాగా ఆడవాళ్ళ మీద చూపిస్తావా నీ ప్రతాపము? అడవిలో జంతువులు భయంతో 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులొచ్చిందని అర్థం. అదే పులే భయంతో 2 అడుగులు వెనక్కి వేసిందంటే ఈ సత్య వచ్చాడని అర్థం. సింహంలా సింహగర్జన చేయకుండా మాతో చేతులు కలుపు.
మొగటం లేని ఈ చీకటి సామ్రాజ్యానికి నిన్ను మగ మహారాజుని చేస్తా. కాదని వాదించి మాతో సమరానికి కాలు దువ్వితే నీ జీవితం విషాదమవుతుంది. రే సత్య, డబ్బు కాశపడి నీతి జాతి లేని ఇలాంటి నీచుల దగ్గర కాళ్ళ కింద చట్టాన్ని న్యాయాన్ని కాళ్ళ కింద పడేయటం ఈ దేశం కంటంలో ఊపిరినగా జరగదు. రే మర్యాదగా కేసు గురించి వదలకపోతే ఏమీ జరగదు ఏసీపీ, ఏమీ జరగదు. భూమి గుండ్రంగానే తిరుగుతుంది. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఉదయం కాగానే పాలవాడు పాలు పోస్తాడు, పేపర్ వాడు పేపర్ వేస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ టీవీ ఆన్ చేయగానే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. దుండగుల చేతిలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మృతి అని చెప్పిందే చెప్పి మరలా చెప్పి ఈ టీవీ వాళ్ళు మన మతులు పోగొడుతుంటారు. కానీ ఇదంతా చూడటానికి నువ్వు ఉండవు ఏసీపీ. ఉదయం సూర్యోదయం అయ్యే లోపే నేను అడ్డంగా తెగనరికి బాపట్ల సూర్యలంక బీచ్ లో చేపలకు తిమింగలాలకు ఆహారం, అల్పాహారం, పలహారంగా వేస్తా. రే సత్య, నీ ఎదురుగుంది ఎవరో తెలుసా? ఈ ప్రభుత్వానికి పనిసోగాలు మారిన ఎన్నో కేసులు టేకప్ చేసి మీకు కరుడు కట్టిన క్రూర మగాల్ని కటకటాల్లో పెట్టిన కొదమసము రాయి జల్చమన్నాయుడు. రే బచ్చా, భగవంతుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బుని సృష్టించాడు. మనిషి ప్రపంచాన్ని శాసిస్తుంటే డబ్బు మనిషిని శాసిస్తుంది. అంతెందుకు, ఈ ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. అలాంటి డబ్బు దాహంతో కథన రంగంలో కాలు పెట్టిన మాకు నీలాంటి బచ్చాగాళ్ళు లుచ్చగాళ్ళు వచ్చి మా సామ్రాజ్యాన్ని కూలదోస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మర్యాదగా చెప్తాండా, చెవులు నెలేసుకొని ఆ కాల్మనీ కేసులో నువ్వు సేకరించిన ఆధారాల ఫైల్ నా చేతిలో పెట్టు. నీకు ఎంత కావాలన్నా ఇస్తా. రే ఈ ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వడ్డీలు, చక్కెర వడ్డీలు, బారు వల్లీలు చెప్పి అవి కట్టలేని ఆడవాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళ శీలాలతో వ్యవచారం చేసే ఇలాంటి కారణాలను కటకట్టల్లో పెట్టదాకా నిద్రపోను. నీలా వెర్రవికి మాతో పెట్టుకున్న సిన్సియర్ ఆఫీసర్లంతా దిక్కుమాలిన చావు చచ్చారా. రెచ్చిపోతే నీకు అదే గతి పట్టిస్తా. రే నీలాంటి గోండ నా కొడుకులను, రాజకీయ రంగు పుచ్చుకున్న రౌడీ నా కొడుకులను నడి రోడ్డులో ఎన్కౌంటర్ చేసిన చరిత్ర నాది. నా ముందు శపథాలు చేస్తే చచ్చిపోతావు. చూడు ఏసీపీ, ఆర్మీ అయినా పోలీస్ అయినా మాకు ఎదురు తిరగనంత వరకే. ఒక్కసారి మాకు ఎదురు తిరిగి మా దారికి అడ్డొస్తే ఇక జీవితం మీద ఆశ వదులుకోవాల్సిందే. చావంటే భయపడటానికి నీలాగా గొండ నా కొడుకుని అనుకున్నావా? లేదా నీ అన్నలా రౌడీ నా కొడుకుని అనుకున్నావా? పోలీస్, నా చేతికి చిక్కిన చిల్లర నా కొడుకులు ఎంతమందో చర్లపల్లి జైల్లో చెప్పకూడదు తింటున్నారు. మాకు ఎదురొస్తే ఎముకలు విరిచేయటం, అడ్డొస్తే అడ్డంగా తెగ నరకటం నా హిస్టరీ. రే లుచ్చా,
అడ్డగోలుగా వాగితే అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. రే సత్య, హిస్టరీలు నువ్వు విరవిగుతున్నావు. ఎన్నో హిస్టరీలు తెలుగు రాజు చరిత్ర అన్నది. ఈ చరిత్రలో ఎంతో మంది మహానుభావులు గురించి గడ్డరా ఇది. పేదల పెళ్ళిది, పేదల ఆశాజ్యోతి, వంగబెట్టి రంగా గారు పుట్టిన నేలరా ఇది. నీలా హిస్టరీ తిరగరాసిన వాళ్ళని సమాధి చేసిన చరిత్ర రానది. నిన్ను కూడా ఆ చరిత్రకే పరిచయం చేస్తా. రే లుచ్చా, అడ్డగోలుగా వాగితే అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. చూడేసిపి, ఈ సత్య అంటే పడగ విప్పి బుసలు కొట్టే కోడెనాగు లాంటి వాడు. ఈ కోడెనాగు కోరలు పీకే సత్తా నీకు లేదు బే. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే బాంబుల వర్షం కురుస్తుంది. నేను కోర్టులో అడుగు పెడితే నిప్పుల వర్షం కురుస్తుంది. నేను తలుచుకుంటే నీ స్టేషన్లో ఈ లేడీ కానిస్టేబుల్తోనే నేను ఎన్కౌంటర్ చేపిస్తా. రెచ్చగొట్టి నాకు బీపీ తెప్పించకు. నీకు బీపీ వస్తే నా బొచ్చు కూడా పడదు. నాకు బీపీ వస్తే నీకు బడిత పూజ. రే జయసింహ, గట్టిగా రోకో, గుండాకి చస్తావు. ఈ సత్య పేరు చెప్తే అడవిలో బెబ్బుళ్ళు సైతం అబ్బా అని బొబ్బుంటాయి. అలాంటి నాతోనే సమరానికి కాలు దువ్వుతున్నావంటే చావంటే అసలు భయం లేదురా నీకు. చావంటే ఏమిటో, చావు భయం ఎలా ఉంటుందో రుచి చూపించమంటావా? తలుచుకోరా, నేను కన్న తల్లిని, పెంచిన నేలని చివరిసారిగా తలుచుకోరా. నీ దైవాన్ని వస్తా, మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. బొకడా, నువ్వు బాధపడకు జానకి. వాడే కాదు, అలాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా నిన్నేం చేయలేదు. ఇంతకు ఎవరండి వాళ్ళంతా? జానకి, ఈ బేదవాడ కాలుమని అక్రమాలతో ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిన దుర్మార్గులు వాళ్ళు. ఆ ఎమ్మెల్యే శివారెడ్డి గారి తమ్ముడు వాడు. ఏవండి, అలాంటి వాళ్ళతో మనకెందుకండి? ఏవండి, అది కాదండి. వాళ్ళు ఏమైనా మనల్ని చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉందండి. జానకి, అందరూ మనకెందుకు అనుకోబట్టే ఈ సమాజం అంతా ఎలా తయారైంది. నేరాలు ఘోరాలు చేసే వాళ్ళ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాళ్ళ బారులు పడి ఎంతో మంది అమాయక ప్రజలు బలైపోతున్నారు. అలాంటి దుర్మార్గుల్ని వదిలేయమంటావా? ఏవండి, అది కాదండి, నా మాట వినండి. వాళ్ళు మన ఏదైనా చేస్తే నాకెంతో చాలా భయంగా ఉందండి. వద్దండి, వద్దు. జానకి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చిపెట్టిన దేశం ఇది. అందరూ అనుకోబట్టే ఇలా తయారైంది. దానికోసం ప్రతి ఒక్క పౌరుడు ఒక సిపాయిలాగా మారి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఏవండి, మీకు నేను ఎదురు చెప్పాలని కాదండి. మీరు చేసే ప్రతి పనిలో మీ భార్యగా, మీ తోడుగా ఎప్పుడు నేను ఉంటానండి. థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ. ఇప్పటికే ఆలస్యమైందండి. టిఫిన్ చేద్దరు కానీ రండి. జానకి, ఇప్పుడు నాకు టిఫిన్ చేయాలి లేదు, ఫుల్ మిల్స్ తినాలనుంది. అబ్బా, వదలండి బాబు. వదలను. నా మామూలు నాకు ఇస్తే వదులుతారు. స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే శివారెడ్డి గారు మా నియోజకవర్గానికి, బెజవాడ నియోజకవర్గానికి వచ్చారు. అభినందనలండి మీకు. మీరు ఒక్కళ్ళే ఏం చేస్తారు? ఒక్కడే ఎంతమంది నడిచే నడకైనా ఒకటితోనే మొదలుతుంది. ఒక్కడే వస్తా, జనంలో ఉంటా. అరా, వెళ్ళిన పని ఏమైంది? ఇంతకీ ఆ ఏసీపీ జయసింహ మన కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి వచ్చాడా? అన్నా,
వాడు కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి వస్తాడనుకుంటే కాలభైరవుల్లా కాలు దువ్వాడు, సింహంలా గర్జించాడు. చా వాడు సింహంలా చెలరేగుతుంటే వాణ్ణి అక్కడికక్కడే అడ్డంగా నరకాల్సింది పోయి ఉట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావా? వాడి శివతాండవం ముందు కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, గుణపాలు ఇవేవి పనిచేయవు. వాడు పొగరకు పులిలా, పొలుపుకు బెబ్బులిలా, కత్తి కన్నా పొదునైన వేట కత్తిలా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఏయ్ వాణ్ణి చంపకుండా వచ్చిందే కాకుండా వాడు పులి బెబ్బులి నా ముందు వాణ్ణి పొగుడుతావా? నువ్వు అసలు ఈ శివారెడ్డి తోడబుట్టిన తమ్ముడివేనా? ఇంకొక అవకాశం ఇచ్చి చూడు, తమ్మున్నా కాదో నిరూపిస్తా. వాడిని అడ్డంగా తెగ నరికి వాడి రక్తంతో నీ పాదాలకు రక్తాభిషేకం చేసి వాడి కలేబరాన్ని నీకు కానుక ఇచ్చి ఈ సత్య అంటే ఏమిటో నిరూపిస్తా. శబాష్ తమ్ముడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడు బ్రతికాడంటే మన బ్రతుకులు బస్ స్టాండే. ఈ స్టేట్లో చక్రం నింపాల్సిన మనం చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. 4 గోడల మధ్య మగ్గిపోతూ చావాల్సి వస్తుంది. అన్నా, నేను వెళ్ళి వాడి మర్డర్కి స్కెచ్ రెడీ చేస్తా. వస్తా. సరే తమ్ముడు. హలో శివారెడ్డి. నమస్తే శివారెడ్డి. ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా భారీ బంపర్ మెజార్టీతో గెలిచావు. మరోసారి ఈ బెజవాడలో నీకు తిరుగులేదని తొడగొట్టే చూపించావు. పార్దు, గౌరీ రండి. బాగున్నారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతకీ మన గరుడాబాయ్ ఎక్కడా? శివారెడ్డి, గరుడాబాయ్ బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు. నీకు అభినందనలు తెలిపిరామని మమ్మల్ని పంపించాడు. నేను ఎమ్మెల్యేగా గెలిచి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నానంటే అదంతా ఆ గరుడాపై చల్లని చూపే. గరుడ ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. శివారెడ్డి, ఇక మన కాల్మనీ దందాకు అడ్డే ఉండదు. మన మెడికల్ మాఫియా దండాకు తిరిగే లేదు. పార్దు, గౌరీ వాడెవడో కొత్తగా వచ్చిన ఏసీపీ అంట మన కాల్మనీ దందాలపై రిపోర్టు తయారు చేసి నన్ను కటకటాల పాలు చేయాలని చూస్తున్నాడు. శివారెడ్డి, నీ దారికి అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరకకుండా ఎందుకు వదిలేశావు? ఎవడు శివారెడ్డి? వాడి పేరు జయసింహ. వాడు మిస్సైల్ లాంటి మగాడంట. శివారెడ్డి, వాడు మగాడైనా మోనార్క్ అయినా మనతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోవాల్సిందే. శివారెడ్డి, అవసరమైతే చెప్పు. ఆ స్టేషన్ మొత్తం బాంబులు పెట్టి ఆ జయసింహ గారి సజీవ సమాధి చేద్దాం. సరే మిత్రులారా, వెళ్ళొస్తాం. ఓకే, వెళ్ళొస్తాం. ఏంద్రెడ్డి, కాలుమని అమ్మాయిలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేసి ఇక్కడ పారం రుచికి తాగుతూ పరవశించిపోతున్నావా? ఎవడ్రా నువ్వు? పర్మిషన్ లేకుండా ఈ ఎమ్మెల్యే శివారెడ్డి అడ్డాలు అడుగుపెట్టి ఒకరున్న సింహంలా రెచ్చిపోతున్నావు. నీ పర్మిషన్ తీసుకొని రావటానికి నువ్వు ఈ స్టేట్కు సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ కాదు, రౌడీజంతో రెక్కింగులు చేసి ఎన్నో దొంగతనాలు చేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి.
ఏసీపీ దొంగ ఓటులతో గెలవాల్సిన నాకేందిరా? ఓటుకి 10,000 పంచాను. విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించాను. ఈ పిచ్చి జనాలకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చాను. 30,000 భారీ మెజారిటీతో గెలిచా. రే రెడ్డి, ఓటుకి 10,000 పంచావా? ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎంతో మంది అమ్మాయిలతో వ్యభిచారం చేసి, ఎన్నో అన్యాయాలు చేసి, ఎన్నో అక్రమాలు చేసి సంపాదించినవే కదా. రే ఏసీపీ, నాకు అనవసరంగా ఆగ్రహం తెప్పిస్తున్నావు. రే రెడ్డి, నీకు ఆగ్రహం వస్తే నీ పియ్యం వణుకుతాడేమో. అదే నాకు ఆగ్రహం వస్తే నీ పెద్దవాడు వణుకుతాయి. ఏ ఏసీపీ, నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ ఉందని అంకుశంలో హీరోల రెచ్చిపోమాక. నా చేతిలో చచ్చిపోతావు. రే రెడ్డి, నేరస్తుల దగ్గర, నీలాంటి రౌడీ నా కొడుకుల దగ్గర తలవంచకూడదని ప్రభుత్వం నాకు ఈ టోపీ ఇచ్చింది. తప్పు చేసిన వాడి తుప్పు రెగ్గొట్టడానికి ఈ లాఠీ ఇచ్చింది. ఏసీపీ, నువ్వు ఎవ్వట్లో మారుతావో తెలుసా? పవర్లో ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే శివారెడ్డితో అని మర్చిపోకు. ఎమ్మెల్యేలుగా చలాలు అవుతున్నారు కాబట్టి ఈ సమాజం సమాధిలా మారిపోయింది. ఏసీపీ, నేను పగపడితే పగలు రాత్రి కూడా మర్చిపోను. రే రెడ్డి, నేను నేరస్తుడిని, నిద్రలో కూడా మర్చిపోను. ఏసీపీ, నేను తలుచుకుంటే ఇప్పుడు నిన్ను ట్రాన్స్ఫర్ చేయించగలను. రే రెడ్డి, నాకు తెక్కరేగితే బొక్కలో పెట్టి దొక్కలో పొడుస్తా. ఏసీపీ, నీలాంటి పోలీసులు మాకు సెల్యూట్ చేసి సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ సవాల్ చేయాలని చూస్తే సవాల్ అయిపోతారు. నీకు సెల్యూట్ చేసి చక్రీ ఇవ్వటానికి నువ్వేమన్నా నీతిగల నాయకుడివా? నీ బతుకంతా పాపాలతో పండిపోయింది, నేరాలతో నిండిపోయింది. ఈ జయసింహతో జగడం నీ ప్రాణాలకే ప్రమాదం. ఏసీపీ, నా రౌడీ రాజకీయ చరిత్రలో నాకు ఓటమే తెలియదు. నాకు అడ్డొచ్చిన ఆఫీసరు లేడు, నాకు ఎదురైన పోలీసు లేడు. అనవసరంగా నాతో పెట్టుకొని ఈ ప్రాణాలు బలి తీసుకోమాక. రే రెడ్డి, నీలాంటి చరిత్ర వీళ్ళంతా చరిత్ర గురించి మాట్లాడుతుంటే వినటం నా వల్ల కాదు. ఏసీపీ, నాతో విరేవతో నీకంత మంచిది కాదు. మంచిగా చెబుతున్నా, ఆ కాల్మని కేసులో నువ్వు సేకరించిన ఆధారాల ఫైల్ని మర్యాదగా నా చేతిలో పెట్టు, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. రే శివారెడ్డి, ఆ కాలుమని కేసులో నువ్వు చేసిన దుర్మార్గాలన్నింటినీ రేపు సీఎం గారి చేతిలో పెట్టబోతున్నాను. నీకు చెప్పకూడరా? ఏసీపీ, ప్రమోషన్ కావాలా చెప్పు, పై పొజిషన్లో ఉంటావు. డబ్బు కావాలా చెప్పు, నిజ జీవితంలో నువ్వు సంపాదించలేనంత ఇస్తా. అంతేగాని ఆ ఫైల్ని పంపడానికి వీల్లేదు. రే శివారెడ్డి, ప్రమోషన్ కోసం, పర్మిషన్ కోసం ఎదురు చూసే క్యారెక్టర్ కాదురా నాది. ఈ దేశంలో నువ్వు చేసిన ఆడవాళ్ళకు న్యాయం చేకూర్చి నిజమైన పోలీస్ ఆఫీసర్ని గుర్తుపెట్టుకో. అయితే వస్తా, నీ సంగతి ఏంటో చూస్తా. ఏసీపీ, పోరాపో, నువ్వే కాదు నీ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు. అబ్బా జానకి, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. అబ్బా, ఇలా అయితే నేను ఇంకా చీర కట్టుకున్నట్టే మోహన్ బావా. అయితే కట్టుకోకు, అలాగే ఉండిపో డార్లింగ్.
ఆహా, అలాగా. అయితే కట్టుకోకు, అలాగే ఉండిపోడాలి. అబ్బా, ఇంకా మీరెక్కడ దూరంగా ఉంటారండి? ఉదయం రాత్రి అదే పనిగా అదే ధ్యాసలో ఉంటారు కదా మీరు. ఏంటి జానకి? అబ్బా జానకి, ఇలా దూరంగా తోసేయడానికేనా నన్ను పట్టుకుంది? ఇప్పుడు నేను అద్దాలు ఇప్పి చెప్పలేను కానీ ఇంకా నన్ను వదలండి బాబు. ఎంతసేపు అలాగే చూస్తారు కొరుకునే వాళ్ళగా. ఏంటి జానకి, నాకు పగలు రాత్రి అనే తేడా లేకుండా అదే పనిలో ఉంటున్నానా? ఇది చూసే జనం అంతా నిజమే అనుకుంటారుగా. అబ్బా, అదేంటండి? అలాగే చూస్తుంటున్నారు. జానకి, రోజు కనిపించే చందమామకి తెల్లదనం ఏమాత్రం తగ్గదు. నీకు కూడా అందం ఏమాత్రం తగ్గలేదంటే ఒట్టు. రోజు రోజుకి కొత్తగా కనిపిస్తావు. చూసే కొద్దికి ఇంకా చూడాలనిపించేలా, మళ్ళీ మళ్ళీ ఇలా ముద్దు పెట్టాలనిపించేలా. అదేంటండి బాబు? అలాగా దొంగల చూస్తూ చూస్తూ ముద్దు పెట్టేశారు. చూడు డియర్, ఈ దొంగ ముద్దులోని తీయదనం చాలా బాగుంటుంది. అది చెప్పిన అర్థం కాదు. అబ్బా, ఇంక చాలు శ్రీవారు, మీ సరసలు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని, నాది నాకు కావాల్సింది దొరికేదాకా నేను వదిలిపెట్టనుగా. అబ్బా, వదలండి బాబు. వదిలే ప్రసక్తే లేదు. సన్నగా ఏసీపీ చేసి హియర్. అవునా, నేను వెంటనే వస్తున్నాను. ఏంటండి అంత కంగారుగా మాట్లాడుతున్నారు? జానకి, ఆ శివారెడ్డి మనిషి వచ్చి స్టేషన్ మీద ఊరిపెట్టి ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారంట. నేను వెంటనే వెళ్ళాలి. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. లబో లబో లబ్బరు గాజులు, ఎత్తు గొలుసులు, ముక్కు పుడకలు, నడుము సన్న నగరాలు, ఎవడెరగని భాగవతం. బాయ్ బాయే బంగారు రవణమ్మ, బోరింగు పంపు కాడ బోరింగు రవణమ్మ. అటు బస్సు ఇటు బస్సు మధ్యలో మన బోధం ఊరాయే రవణమ్మ. ఏరా తమ్ముడు, అన్నా ఆ పొగరబోతు పోలీసోడి పెళ్ళాం ఇదేనా? అవునన్నా, ఆ ఏసీపీ జయసింహగాడి ముద్దుల పెళ్ళం ఇదే. ఏయ్, ఎవరు మీరు? ఎవరు పేరు చెబితే అగ్ని పర్వతాలు ఆవిరైపోతాయో, ఎవరు పేరు చెబితే మారిపోతాయో, అఘోరా అఘోరా ఎమ్మెల్యే శివారెడ్డినే. మీరా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మర్యాదగా బయటికి వెళ్ళండి. మా కాల్మని అక్రమాల గురించి, ఆగడాల గురించి ఆధారాలు సేకరించి చక్కని నా రాజకీయ సంసారంలో నిప్పులు అయినా వాళ్ళపై జరిగే అక్రమాలను అడ్డుకోవటానికి, న్యాయాన్ని కాపాడటానికి ఏమైనా దేవుడా? చూడండి, నా భర్త ఏ పాపం చేశాడ్రా? మీరు చేస్తున్న కాల్మని ఆగడాలు అడ్డుకోవడమా, లేదా అన్యాయం జరుగుతున్న ఆడపిల్లకి న్యాయం చేయడమా?
మర్యాదగా వెళ్తారా లేదా? వాడు ఇంట్లో లేడని తెలుసు, ఇప్పుడు రాడని తెలుసు, కాసేపట్లో పైకి పోతాడని What? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం, కాసేపట్లో జరగబోయే నిజం మాట్లాడుతున్నా. రే ఏ పాపం చేశాడ్రా? మీరు చేస్తున్న ఆగ్రహాలన్నీ అడ్డుకోవడమా? ఛీ, అసలు మీరు మనుషులా లేదా నీచులా? ఆడదానిపై చేస్తున్న అక్రమాలను నడి బజార్లో నిలువున చీల్చి నగ్నంగా చెరిచి సంతలో బేరం పెట్టి అమ్ముకుంటుంటే నీ మొగుడు కిందకే మధ్యలో దూరదా? మీలాంటి వాళ్ళు మాకు నలిగిన వస్త్రం లెక్క. చొక్కా మార్చినంత ఈజీగా శరీరాల్ని మార్చేస్తాం, శీలాల్ని దోచేస్తాం. ఆపటానికి వాడెవడు? రే మీరు మనుషులా లేక మృగాలా? మీరు ఒక ఆడదానికి ఎప్పుడు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఛీ, సిగ్గు సిగ్గు సంస్కారం. అక్కడ నీకు వాటర్ ప్లాంట్ అవపడుతుందా? ఆ పక్కనే స్కూల్ ఒకటి ఉంది, ఆ బడిలో మాకేం నేర్పిలా. ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చొని నేర్పిస్తావా? నీ ఒళ్ళో కూర్చుంటా నేర్పిస్తావా? నేర్పి. అన్నా, దీని అందచందాలను చూస్తూ తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. నువ్వు అంటే నా కోరిక తీర్చేసుకుంటా. రే రాక్షసుడా! ఛీ, మీరు అసలు మనుషులేనా? సిగ్గు సంస్కారం చిన్నప్పుడే వదిలేసా. అయిపోయింది, చెప్పు, ఇంకోటి చెప్పు. రే శివరెడ్డి, 10 మందికి న్యాయం చేసిన నువ్వు ఛీ, ఇంత దిగజారి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అన్నా, దీంతో మాట్లాడి టైం వేస్ట్ చేయటం అనవసరం. ఆ పని కానిస్తే మన పని అయిపోతుంది. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. రే కొంచెం నా కొడుకులారా, ఒంటరిగా ఉన్న ఆడదాని మీద కదరా మీ ప్రతాపాలు. మీరు ఒక అమ్మకి అప్పుకు పుడితే వెంటనే చూసుకుందాం. రే ఏసీపీ, నీకు స్పాట్ అక్కడ పెడితే తప్పించుకొని ఇక్కడికి ఎలా వచ్చావురా? ఇప్పుడు నా చేతిలో నీకు పత్రం స్టార్ట్. రే ఏసీపీ, నిప్పుని చూసి ఉంటావు, నిప్పుని చూసి ఉంటావు, కానీ పగ 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 మండే అగ్నిగోళాన్ని ఎప్పుడైనా చూసావా? ఆ అగ్నిగోళానికి ప్రతిరూపమేరా ఈ సత్య. ఇక నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. రెండు వచ్చా నా కొడుకులారా, మిమ్మల్ని చంపి ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. చూడు ఏసీపీ, నీకొక పెట్ట కథ లాంటిది చెప్తా విను. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు.
వాడి మీద గెలిచిన వాడెవడో తెలుసా? పోనీ ఓడిన వాడే ఎందుకు గుర్తున్నాడో తెలుసా? ఎందుకంటే వాడికి చావంటే భయం లేదు, గెలుపోటములతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పిక్కై నేను మొలుస్తా, నువ్వు తొక్కై నేను లేస్తా, నువ్వు గీస్తే నేను మళ్ళీ వస్తా, నీకు ఆపలేని యుద్ధాన్ని ఇస్తా. రే ఏసీపీ, నువ్వు ఈ కమాండ్ దాటే లోపు నాలో ఉన్న సమూహాన్ని నీకు చూపిస్తా. చూస్తావా? చూసి తట్టుకుంటావా ఈ సత్యాగాడి పవర్? అరే దుర్మార్గులారా, కావాలంటే నన్ను చంపేయండి రా. మాది అమాయకురాలు రా, వదిలిపెట్టండి రా, మీ కాళ్ళకు దండం పెడతాను. వదిలిపెట్టండి రా. వద్దు, నా భర్తను ఏం చేయొద్దు. అవసరమైతే నా ప్రాణం తీసుకోండి. నా భర్తను ఏం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకోండి. ఏందే ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటున్నారు? సచ్చి శవాలై పైలోకంలో ప్రేమించుకుందాం రా. ప్రేమ అంటే ఇదే రా, ప్రేమతో రా. మాతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. లాస్ట్ అండ్ పంచ్. మన గురుగారు ఒకటే చెప్పారు, ఏమని? సపోజ్ లాస్ట్ పంచ్ మనకైతే ఆ కిక్కే బరప్ప.